నమస్తే మింగనూర్ మొదటి రోజు ఆరంభంగా గంజల గ్రామానికి వచ్చినాం. గంజల గ్రామానికి వచ్చి ఇక్కడ మొత్తము ఈ చెరువునంతా ఎంత తవ్వినారో అని కూడా చూసాము. 1500 క్యూబిక్ మీటర్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ప్రభుత్వం. సరే, 1500 క్యూబిక్ మీటర్ కంటే కొంచెం కూడా ఎక్కువ తిన్నా మేము ఒక ప్రైవేట్ సివిల్ ఇంజనీర్ పెడుతున్నాం కొలతల కోసం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 1500 క్యూబిక్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ తిన్నా ఖచ్చితంగా వాళ్ళని అయితే కోర్టు ముందు నిలబెడతాను, వాళ్ళ మీద కేసులు పెడతాం. ఒకవేళ దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాత్ర కూడా ఉంది, ప్రభుత్వం కూడా దీన్ని నిర్లక్ష్యంగా భావించింది అని మాకు వస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెడతాం. మేము ఇక్కడ డెవలప్మెంట్కి అగేన్స్ట్ కాదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్. నాకు అభివృద్ధికి నేను అగేన్స్ట్ని కాదు. ఐఎమ్ అగేన్స్ట్ కరప్షన్. ఇక్కడ తీసుకుంటున్న నిధులు కానీ ఆయన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి చెప్పినారు ఏమని, ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే వాళ్ళు ట్యాక్స్ రూపంలో కడతారో ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన అమౌంట్ మళ్ళీ మేము ఇన్వెస్ట్ చేస్తాము, ప్రజలకు సాయం చేస్తాము. వాళ్ళు వచ్చి కట్టింది ₹1,00,000 1500 క్యూబిక్ మీటర్లకు. కానీ వాళ్ళు ఇక్కడ తవ్వుకున్న చూస్తే దాదాపు ఇప్పుడు బయట ఈ ఉసుక బంకమట్టి అని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే అన్నారో దీంట్లోనే దాదాపు 2 కోట్ల పైన ఆదాయం సంపాదించుకునేటారు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. దాని బదులు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న గంజల గ్రామ రైతులకే ఇవ్వచ్చు కదా. రైతులకి ఇవ్వడంలో ఇబ్బంది ఏముంది? అది కదా అభివృద్ధి. అభివృద్ధి ఏదో వేరే ఊరు తినడం కాదు కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే మన సొంత ఊరు వాళ్ళు మనతో పాటు ఎదుగుతూ, వాళ్ళు సంపాదించుకుంటూ, వాళ్ళు ముందుకెళ్తూ, మన మహిళల్ని కాపాడుతూ, వాళ్ళకి ఇచ్చిన హామీల్ని కాపాడుకుంటూ, పిల్లల్ని కాపాడుకుంటూ, పిల్లలకి ఇచ్చిన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడి మనం కాపాడుతున్నప్పుడు ఇవన్నిటి గురించి కదా మనం ఆలోచించాల్సి ఉంది. వాళ్ళ నాయకుడు అట్లే తయారా, ఏమన్నా అంటే ప్రైవేటీకరణ అంటాడు. దొరికినేటివన్నీ ప్రైవేటీకరణ చేసి దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర దుడ్లు లేవంటే ఏడకెళ్ళి వస్తాయి డబ్బులు? నిధి అన్నప్పుడు ఏడకెళ్ళి వస్తుంది? మీ సొంత జోబుల్లో కమిషన్ల కోసం కకృతి పడే మీరు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు మొదలు పెట్టినాం. చేసిన అరాచకాలు ఎన్నైతే చేసినారో ప్రతి ఒక్కటి బయటకు తీస్తాను ఈ 4 నెలల్లో వితౌట్ డౌట్. అది కాక మొన్న ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది, ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లోనే ఉంది. మొన్న ఎవరో ప్రూఫ్ అడిగారు, ఆ ప్రూఫ్ కూడా ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో లాస్ట్లో ఉంది. గడ్డం వస్తే తొక్కించుకుంటా పోతామని. మీరు తొక్కాలా, నేను చూడాలా? ఒక వీడియో ఉన్నారన్న మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు వస్తా అన్న, నేను ఇక్కడే ఉన్నా. చూసుకుందాం చేసుకుందాం అనుకున్న వాళ్ళు తొక్కిస్తామన్న నా కొడుకులు ఎవరున్నారో ఎక్కడున్నారో లేదు. ఈరోజు మీకు ఓపిక లేదు, మేము మళ్ళీ ఇంకొక వారం తర్వాత వస్తాము, వారం తర్వాత తీసుకుంటామంటే ప్లీజ్ చెప్పండి, ఫలానా రోజు మీరు వస్తారని చెప్పండి, నేనే వస్తాను. మీకు ఎట్లా దమ్ము లేకపోయా నేనే వస్తాను, ఇంకో రోజైనా వస్తాను, నాకేమి ఇబ్బందిలే. కానీ మంచి మర్యాద మాత్రం నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా ఎంట పడేది ఖాయం.